హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఇదైతే వెడ్నెస్డే రోజు వ్లాగ్ అండి. వెడ్నెస్డే రోజు అంటే అక్టోబర్ 2 కదా, మా హస్బెండ్కి హాలిడే. సో లంచ్ బాక్స్ అయితే లేదు. నేనైతే కొంచెం లేట్గా లేచాను. మా హస్బెండ్ అయితే ముందు లేచి మా హర్షని గ్రేమ్కి అయితే డ్రాప్ చేసి వచ్చేసారనమాట. ఇక నేను లేచిన తర్వాత కొంచెం దేవుడికి బొట్లు అవి పెట్టాలన్నమాట. మరుసటి రోజు నుంచి నవరాత్రులు ఒకటి కదా. సో నేను అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. కొంచెం సాంగ్స్ పెట్టుకుని ఆ పనులన్నీ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే మా హస్బెండ్ కూడా హర్షని డ్రాప్ చేసి వచ్చేసారు. డ్రాప్ చేసి వచ్చేస్తే నేను ఈరోజు ఏంటంటే పెసరట్కి స్ప్రౌట్స్ దోశ వేస్తున్నాను. అంటే నేను ముందు రోజు నైట్ స్ప్రౌట్స్ కోసం అండి ఉలవలు, కొమ్ము శనగలు, పెసలు కలిపి నానబెట్టుకున్నాను అనమాట. సో నానబెట్టుకుంటే ఈరోజు ఏంటంటే దోశ వేద్దాం అనుకుంటున్నాను. దాన్ని కొన్నేమో దోశకి పెట్టాను, ఇంకొన్నేమో మొలకలకి పెట్టేసాను అనమాట. ఒక వెట్ క్లాత్లో కట్టేసి పెట్టేస్తే చుట్టేసి పెట్టేసాం అనుకోండి, మనకి ఈవినింగ్కి మొలకలు వచ్చేస్తాయి అవి. ఇప్పుడైతే ఇది దోశలు వేసుకుంటున్నాను నేను. అంటే పెసరట్టు అనుకోవచ్చు, కొంచెం అలా వేస్తున్నాను అనమాట. ఇందులో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని ఇందులో కొంచెం బియ్యం పిండి వేసి కలుపుకున్నాం అనుకోండి, దోశ పిండిలా మనకి రెడీ అయిపోతుంది అనమాట. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. మా హర్ష దీనిలోకి ఉప్మా కూడా అడిగాడు. పెసరట్టు కదా, ఉప్మా చేయమ్మో, ఉప్మా కూడా బాగుంటుంది అని అన్నాడు. సరేలే వేద్దామని చెప్పేసి కొంచెం ఇది పిండి దోశ పిండి కలిపేసుకున్న తర్వాత ఉప్మా చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. అక్కడైతే పచ్చడి మిక్సీ చేసి పెట్టేశాను. ఏముండండి, కొబ్బరి పచ్చడిలోకి కొబ్బరి ముక్కలు, కొంచెం శనగపప్పు, పచ్చిమిర్చి వేసి మిక్సీ చేస్తాను అనమాట. ఇందులోకి అయితే బియ్యం పిండి నేనైతే 4-5 స్పూన్స్ వేసాను అనమాట. పెద్ద స్పూన్స్ తోటి 1 కప్ అనుకోవచ్చు. మన దగ్గర కూరగిన్నెలు ఉంటాయి కదా, అలాంటి కూరగిన్నెతో 1 కూరగిన్నె నిండా 1 కప్ నిండా బియ్యం పిండి తీసుకొని మనం దోసపిండి కలుపుకుంటే, బియ్యం పిండి ఎందుకంటే కొంచెం క్రిస్పీనెస్ కోసం అన్నమాట. దోశలు అయితే బాగా వస్తాయండి. అంటే కొంచెం ఇది ఎలా ఉంటుందంటే పెసరట్లానే ఉంటుంది. ఉప్మా పెసరట్టు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అన్నమాట తినడానికి. టేస్ట్ అయితే చాలా బాగుంది. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీతోటి. అల్లం చట్నీ నేను ముందు చేసుకున్నాను అనమాట. అది ఉంది కొంచెం ఫ్రిడ్జ్లోనే, అది తీసి పలచం చేసుకున్నారు మా వాళ్ళు. ఇక్కడైతే నేను పిండి కలిపేసుకొని స్నానం అది చేసి వచ్చేసి దేవునికి బొట్లు అవి పెట్టుకొని అయితే శుభ్రంగా రెడీ చేసుకున్నాను. నా నవరాత్రి పూజలకైతే దేవుణ్ణి రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ దేవుణ్ణి రెడీ చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ దోశలు వేసుకోవాలి కదండి, అందుకని చెప్పి ఇంకా అల్లం చట్నీ అలా పలచం చేసి పెట్టుకుంటారు అన్నమాట మా వాళ్ళు. దోశపిండి అయితే రెడీ అయిపోయింది, చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడైతే నేను ఉప్మా కూడా చేసేసుకున్నాను అనమాట. ఉప్మా సింపులే కదండి, పోపు పెట్టేసి తాలింపు పెట్టేసుకోవడం అని చెప్పి నేనేం ఉప్మా షూట్ చేయలేదు. ఇక్కడైతే దోశలు వేస్తున్నాను. దోశలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి. పెసరట్టు ఉప్మా అలానే ఉంటుంది. అసలు ఆ స్ప్రౌట్స్ ఏంటి, ఉలవలు వేసాను, కొమ్ము శనగలు వేసాను కదా, కొంచెం హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనే అనుకోవాలి ఇది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ముందుగా మనం కొంచెం దీనికి ఏంటంటే కొంచెం పెనం బాగా కాలాలన్నమాట. పెనం ఎంత బాగా హీట్ అయితే మనకి దోశ అంత బాగా వస్తుంది అన్నమాట. పెనం వేడైన తర్వాత దోశ వేసుకున్న తర్వాత దోశ కొంచెం ఒక 2 minutes కాలిన తర్వాత అప్పుడు మనం ఇది వేసుకోవాలి, ఉప్మా వేసుకొని స్ప్రెడ్ చేసుకొని దాని మీద ఆయిల్ వేసుకొని దోశని బాగా కాల్చుకోవడమే. ఇక్కడైతే ఫస్ట్ దోశ మా హస్బెండ్కి 1 దోశ, మా హర్షకు 1 దోశ వేసాను. ఇది పెనం కొంచెం పెద్దది కదా ఫ్రెండ్స్, ఒక్కొక్క దోశ సరిపోతుంది అన్నమాట. ఎక్కువ తినలేము కూడా. అలాగే పెసరట్టు ఉప్మా కూడా ఎక్కువ తినలేము, ఒకటి చాలు అలా అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మా హస్బెండ్కి, మా హర్షకి వేసేసిన తర్వాత నేను ప్లెయినే వేసుకుని, నాకు ఉప్మా దోశలో పెడితే నచ్చదు అన్నమాట. సో నేను ప్లెయినే వేసుకుంటాను ఫ్రెండ్స్. నాకు ఉప్మా దోశ నచ్చదు. ఉప్మా వేరేగా తింటాను, దోశ వేరేగా తింటాను అనమాట. అంటే కొంతమందికి కొన్ని నచ్చవు కదా, అలాగా. ఇదైతే మా హర్షకి వేస్తున్నాను. మా హర్ష ఇంకా గేమ్ నుంచి రాలేదు. ఇప్పుడు మా హస్బెండ్ తినేసి వాడిని తీసుకొస్తాను అనమాట. సో వేసి పక్కన పెట్టేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఎవరు వేస్తారు చెప్పండి, పెనం హీట్ అవ్వాలి, ఇదంతా తలనొప్పి అని చెప్పి. సో వేసేసి వాడికి పక్కన పెట్టేసాను అనమాట, ప్లేట్లో మూత పెట్టేసి. ఇక్కడైతే నాకు ఒక ప్లెయిన్ దోశ అయితే నేను వేసుకుంటున్నాను. నాకు 1 దోశ, కొంచెం ఉప్మా సరిపోతుంది. అసలు నేను ఎక్కువ ఫుడ్ అది కూడా ఎక్కువ తీసుకోలేను. యాక్చువల్లీ నాకు ఈరోజు డెంటల్ అపాయింట్మెంట్ కూడా ఉందన్నమాట. ఆ రోజు వెడ్నెస్డే. సో నేను హాస్పిటల్కి అది వెళ్ళాలి. అందుకని చెప్పి నేను ఈ మార్నింగ్ టిఫిన్ వరకే వ్లాగ్ షూట్ చేశాను అనమాట. తర్వాత నాకు అవ్వలేదు ఇంకా.
అండ్ ఫ్రెండ్స్ నేను ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ మీకు కనుక నా వ్లాగ్స్ కానీ నా రెసిపీస్ కానీ నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ అయితే చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మర్చిపోద్దు, మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి క్లిక్ చేశారనుకోండి నేను ఛానల్లో ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అనేది కంపల్సరీ వెంటనే వస్తుందన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు నిజంగా నచ్చితే తప్పకుండా ఒక్కసారి అయితే సపోర్ట్ చేయండి అబ్బా, ప్లీజ్ మర్చిపోవద్దు. నేనైతే డైలీ వ్లాగ్స్ చేస్తాను, రెసిపీస్ చేస్తాను, అలాగే నేను లంచ్ బాక్స్ రెసిపీస్ అవి కూడా షేర్ చేస్తూ ఉంటాను. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితేనే ఫ్రెండ్స్, నచ్చకుండా అయితే ఏమీ లేదు. మీకు నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ అయితే చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడైతే నేను నా పెసరట్టు ఉప్మా రెడీ అయిపోయింది అన్నమాట. ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.